ఇక్కడ కూలోడు ఎవ్వడు దొరుకుతలేడు. గడ్డెదిరా ఒక్క పురుగు దొరుకుతలేరట. ఆయన నిన్నటి సంధి ఊరంతా తిరిగినా దొరుకుతలేరు అంటాడు. అమ్మను నేను పొద్దుగాల వస్తాను తీ బిడ్డ. ఏంది ఏంది బాగా మాట్లాడతాలేంది? చెప్పి కట్టెలు పడుకొని బండలు పడుకొని కూడా కట్టాలంటే మన సంగతి చెప్తాం మనం. దేహ వాంతో ఏమైద్దిరా? ఏమో మేము కొట్టమైనా అంటారు, వాళ్ళు చెప్పిందని నమ్ముతారా? మన సంగతి ఏందో చూద్దాంరా మనం. పొద్దున పిలుపుతా అని బాబు, ఆ పొలగాడు వాళ్ళ అయ్య చచ్చిపోయిన కాంచెల్లి అన్న అన్న అని ఏం కావాలంటే అవన్నిటికీ చూసుకున్నాడు. ఇక లేకపోయి మేకైంది. ఏమంట లగ్గం చేసుకున్నాడో బాగా మారిపోయాడు. మునుపు గిట్లకి ఇవన్నీ సిక్కులు పెట్టినోడే కాదు. అవునే బిడ్డ, అది రంపరాకాశే, దాంతో నువ్వు తట్టుకోలేవే. ఏదన్నా నోటి ఎలా తేలగోలు కావాలనే. ఎడిపోయింది అయినే పొద్దున అన్నంగా పోయింది, ఇంతవరకు రాలేదు. పెద్ద మనుషుల కాడికి పోయినట్టున్నాడే నాకు తెలిసి. ఈ పెద్ద మనుషులు చల్లకుండా అరే అట్టికనే వస్తారా? 4 సార్లు తిరగద్దా? ఆయనకి తెలియద్దా? ఏంటి తెలియదు? నువ్వు ఇన్నే చేరుకుంటుండో అది ఇన్నే కూర్చుంటుంది, ఆయన పోయి అట్టే ఉంటాడు. ఇక పెద్ద మనుషులే పంచాయతీ చేసుకొని తీర్పు చేసుకొని వస్తారు నీకు. ఊకో ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు ఉట్టిగా కూర్చుంటే తెల్లాడుతుందా? ఆయన 10 మంది దగ్గర పోయి 4 సార్లు పిలిచి కచ్చుకోవాలి. వాళ్ళ పనులు వాళ్ళకుండా మనకు రాన్నటితో వస్తారా? ఏమో ఇక ఆయనకి ఎరక మీకు ఎరక. ఇంతకు ఆ భూమికి సంబంధించిన కాగితాలు గిట్ల ఉన్నాయా అనే? గాకైదులు నాకన్నా ఏమరికా. ఇక మరి ఇంట్లో ఉన్నాయి, తెచ్చిత్తా ఒకసారి చూడు. రాబోయే ఏం చేస్తా ఇంత అమాయకంగా అయితే ఎట్లా బతుకుతారే? ఏమన్నా ఉంటే మందికి సేవ చేసాడు తప్ప ఏం లేదే. అయినా అంతే నువ్వు అంతే. ఎట్లా బతుకుతారో ఏమో, ఇంకెన్నడు తెలుస్తుందో. ఆ పొల్ల చూడు ఎట్లా మాట్లాడుతుందో, చెక్క మాట్లాడుతుంది, ఏమన్నా మాట్లాడుతుందా? అవి మా మామ పేరు మీద ఏమో పట్టున్నట్టున్నాయి. ఇప్పుడు ఇక మాకు రాతపూర్వకంగా రాసి ఇచ్చినయే ఉన్నాయి, ఆయన పేరు మీదనే ఉన్నట్టున్నాయి. అప్పుడు భూమి గొలవంగా నువ్వు వచ్చినావు కదా అన్నప్పుడు, ఇక నువ్వు చూడరాదు మరి. అదే బావ పేరు ఉండే, ఈ బావ పేరు ఉన్నాయి కదా, మీరు చేసుకోలే కదా అని? చేసుకోలే, రాసి ఇచ్చినవి ఉన్నాయి గంతే. మా పేరు మీద పురోక్తేమో అంటారు కదా, గవే ఉన్నాయి. మీ మామకు రిజిస్ట్రేషన్ పేపర్లే బిడ్డ ఇవి. ఇప్పుడు మా మామ పేరు మీద ఉంటే వెళ్తుంది కదా ఏదున్నా. ఏం కాదు బిడ్డ, ఇప్పుడు రికార్డు ప్రకారం 2 ఎకరాల 13 గుంటలకు మనకు రికార్డు ఉన్నదే. నువ్వు భయపడకు, ఇది 10 మంది లేచినా వెళ్తుంది, మనదే బాల్ అవుతుంది. మరి ఈయన పేరు వేసుకుంటూ వచ్చిపోదు. ఇప్పుడు వాళ్ళ అయ్యే పేరు మీద ఇద్దరు మంచిగానే ఉండు. ఈయన పేరు మీద చేసుకోవాలి కానీ గిరే చేస్తాడే, ఎప్పుడైనా తెగదాకా బిగిస్తాడు. మంది బర్ల కాసుడే కావాలి ఈయనకు. ఓ రోజుకి ఈ ఊరికి అంటాడు, ఓ రోజు ఆ ఊరికి అంటాడు, ఎటు పడితే అటే తిరుగుతాడు. మాకైతే నడుతుంది కదా. ఏ నడుతుంది బిడ్డ, ఏం పర్వాలేదు. మనకు 2 ఎకరాల 13 గుంటల భూమి ఉన్నదే బిడ్డ. లేని భూమి మనకు అద్దు బిడ్డ, లేని దానికి తగవద్దు. మన 2 ఎకరాల 13 గుంటలు మనకు ఉన్నట్టే అంటే ఊకుందామే. నేనేమన్నా ఎక్కువ అడుగుతానని అదే రంపలెక్క ఒర్రబట్టే కంపలెక్క మాట్లాడబట్టే. మన భూమి మనం తీసుకుందాం, వేరేది మనకెందుకు, వాళ్ళది మనకెందుకు. మీరు వాళ్ళతో గెలవలేరు బిడ్డ. ఇవాళ పెద్ద మనుషులలో కూర్చొని ఆ అర్ధరావతులు పాతుకున్న వాళ్ళం కావాలి. నేను దండం పెడతాను, నీ గోసు అయితే నేను తట్టుకోలేనే. దాంతో నువ్వు గెలవలేవు, పంచాయతీ పెట్టుకోలేడు. ఆయన అయితే ఊ అంటే అంటలేడా, ఆంటీ అంటలేడా, ఉట్టిగా నిల్చొని చూడవైతే ఆయన భార్య ఎట్లే గుర్తాలి, ఎండ్లకు వచ్చినోడు ఎండ్లకు వచ్చినోడు అంతా వాళ్ళ అయ్యే చూసుకున్నాడు. ఆయనకి ఏం తెలుసు? ఆయనకి ఏమన్నా ఎరకనా? చూసుకుంటుంటారు, పిల్ల పట్టుకొని ఉరికేస్తుంది ఆ రోజు. ఇద్దరు చూసి కొట్టిరు అనుకుంటారు, అయ్యమని తీసుకొచ్చి కొట్టించి అనుకుంటారు. పోరికి ఎంత బదనం వస్తే ఎరకనా, ఊళ్ళో అందరూ ఆడిపోసుకుంటారు. ఎంత ఖర్చు అయినా మంచిదే కానీ ఇలా పంచాయతీ అయితే దిగిపోవాలి. నువ్వు కూడా రమేష్ అల్లునికి చెప్పపోయాను, ఆయనకైతే పంచాయతీ చేసే వాళ్ళు అందరూ తెలుసు. మామయ్య రమ్మంటావు, ఏమైంది? శ్రీమోహన్ రమ్మని ఆల్రెడీ బయలుదేరి ఇంటికాడ. వీళ్ళ ఆటలు కట్టే నా బిడ్డ, నేను ఉట్టిగా ఏమవుకోను. మీ ఊరోళ్ళు మీ ఊళ్ళో ఇప్పుడు ఓ ఊరు పెద్ద మనిషి ఊరికి చుంకరోడు అన్నట్టు మన ఊరోళ్ళని ఎంటర్ చేస్తలేనే. మన ఊరోళ్ళు ఎంటర్ చేసినట్టు పంచాయతీ మంచిగానే అవుతుంది. మరి ఏ లెవెల్లో చేయించాలో ఆ లెవెల్లో చేయిస్తాను. నాకు ఆయన తెలియలేదా అనే. ఏమో ఈ పెద్ద మనుషులు ఎవరు ఎట్లా చెప్తారో ఏం చెప్తారో నాకు అదే భయం అవుతుంది. మీ రమేష్ బాబుని కలిసి వచ్చిన నేను సాయంత్రం, మీ చిన్న బాబుని కూడా కలిసిన. సరే చెప్పే కాడికి లొల్లి లేకుండా చేయలే అని చెప్పిన. ఇక అంతే, మనకు లొల్లి వద్దు బిడ్డ, ఏదేమైనా మంచిదే కానీ ఇలా పంచాయతీ అయిపోవాలి. తిరగాలి. ఇక నువ్వు ఉండగానే నాకు ఓడగొట్టు, నాకు ఇవి తెలియదు. ఆ కనీళ్ళు రాళ్ళు వేసి ఏడికాడికి గెట్లు బాతి పెట్టు. మళ్ళీ నాకు తెలియదు, ఈయన కూడా పోయి మాట్లాడేటోడు కాదు. ఆయన మాట్లాడేటోడే అంటే ఇంత దూరం ఎందుకు వచ్చిన తల్లి. ఈ పెద్ద మనుషులు కూడా ఎద్దుకు ఎగెత్తారు, బర్రెకి దిగెత్తారు. మరి వాళ్ళతో నేను ఈ ఖర్చంత పెట్టానంటే నాతో. పంచాయతీల గురించి తెలియని వాళ్ళు గట్టినే మాట్లాడతారు బిడ్డ, జవడాలు పెట్టుకునేటట్టు. తెలిసిన వాళ్ళు అయితేనే ఏం మాట్లాడరు, ఎవరి వాళ్ళకి మాట్లాడతారు మంచిగా. ఏమో దడవతి 1 లక్ష రూపాయలు పెట్టుమనబట్టి ఆ రోజు ఆయన అంటారు, గట్టినే అంటారు కానీ పెడితే ఎక్కువ ఇరికతే ఇరికి ఉరకలేదే. ఎంత 10,000కి ఇరుకుదాం మనం, ఇరికి ఉరకలేం బిడ్డ. 10,000 కాడ జగన్నాథ్ పాబంది అయినాక
పంచాయతీ కొట్టుకుందాం సామరస్యంగా. ఇగో బాపు మొత్తానికి భూమి ఉన్నది మా మామూలు అయ్యే పేరు మీద 4 ఎకరాల 20 గుంటలు. ఇప్పుడు మా చిన్న మామకున్న మాకు ఎంత రావాలి? 2 ఎకరాల 10 గుంటలు 2 ఎకరాల 10 గుంటలు రావాలి. అయితే మా మామ వాళ్ళ అయ్యని జాదినందుకు జ్యేష్ఠ పాల కింద 3 గుంటలు ఎక్కువ ఇచ్చిరట. మాకు 2 ఎకరాల 13 గుంటలు వచ్చింది. ఇప్పుడు మా మామ వాళ్ళ తమ్ముడు ఏం చేసిండంటే ఈ పొలగానికి మనకు 3 గుంటలు తక్కువ పెట్టిరు బిడ్డ అని చెప్పే వరకు మరి ఆ జ్యేష్ఠ పాల కిందనే ఇచ్చిన ముచ్చట ఈ పొలగానికి తెలిసినా కూడా వాళ్ళ అయ్య చెప్పిన మాట పట్టుకొని నాకు ఇప్పుడు ఆ 3 గుంటలు కావాలంటాడు. వచ్చిన అంతగానే ఉంది. ఏం చేస్తారో ఎంకతోనే. కానీ ఏదేమైనా ఇలా రైతులు బతికించుకున్న వాళ్ళం కావాలి బిడ్డ, లేకుంటే మనం తిరగలేము. నీకు ఈ గోస పడలేవు బిడ్డ. నిన్ను తిన్నారా మీరు? తిన్నారా? మేము తిన్నాం. పోదా మంచిది తెప్పే అన్నం తినవా? అన్నం బిడ్డ ఏళ్ళైద్దో పెద్ద మనుషులు అందరూ అక్కడికి వచ్చి వెళ్ళిపోదాం తొందర. ఎట్లయినా అన్నం వద్దు మామా, మా ఊళ్ళో పెద్ద మనుషులు తప్పిస్తారు, మళ్ళీ టైంకి ఎవరు ఉండరు. నువ్వు తిన్నావా అనే తల్లి? నేను తిన్నా కొద్దిగా అంత, నువ్వు నమ్మే తినలే. తినకుండా నువ్వు బా బిడ్డ పైగా తప్పిస్తారు. ఇట్లా సరే అత్తమ్మ ఎందుకు? అత్తమ్మ అద్దది గోళీలు వేసుకుంటున్నావా బిడ్డ టైంకు? వేసుకుంటున్నా బాపు. ఇక అప్పుడప్పుడు పాటిల్ పూట నిద్ర పోతా కదనే, ఒక్కొక్కటి మిస్ అవుతుంది వచ్చి కానీ ఎప్పటికప్పుడే మంచిగా వేసుకోవాలి బిడ్డ. గోళీలు మంచిగా వేసుకుంటేనే నీకు బలం మంచిగా వస్తుంది. ఇప్పుడు మరి సీమంతం గురించి మీ మామయ్య విచారించిన బిడ్డ? ఇప్పటి వరకు అయితే మామన్న అత్తమ్మ ఏం ముచ్చట మాట్లాడుకోలే కానీ ఏమో అక్క విషయం ఇట్లా గుర్తుండి ఏమైనా చేస్తా అనుకుంటారో చెయ్యను అనుకుంటారో తెలియదు. సరే నేను ఒకసారి మరి గణేష్ని అడిగి చెప్తుంది. ఏందే ఏం చేస్తాను బిడ్డరా? కూర్చో. ఇప్పుడు బుజ్జికి సీమంతం చేయాలి. 5 నెలల పొద్దు పడుతుంది. ఇక అటో ఇటో రేపే ఎల్లుండో బుజ్జిని దవాఖాన తీసుకుపోదాం. మళ్ళీ మనం తీసుకుపోయి స్కానింగ్ చేయిస్తాం. స్కానింగ్ చేస్తే మేడం దగ్గర పోయి నువ్వు పూర్తి వివరాలు తెలుసుకో. ఆ గుండెకి ఇట్లా ఊపిరితిత్తులకి ఇట్లా మంచుకునే లేవా లోపల దాకా టెస్ట్ చేసే కాడ నువ్వే పోతావు కాబట్టి మేడం మంచిగా తెలుసుకున్నాం. మేడం ఇట్లా మేము సీమంతం చేసుకుందాం అనుకుంటున్నాం, చేసుకోవచ్చా మేడం అని అడిగి పూర్తి వివరాలు తెలుసుకో. మంచిగా ఉండాలి బుజ్జి, మంచిగా ఉండాలి, మనం మంచిగా ఉండాలి. అన్ని వివరాలు తెలుసుకున్నాక ఈ ఎంపునికి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసి ఆ మంచి అయ్యగారి దగ్గర ఏమైనా ముహూర్తం చూసుకొని వాళ్ళు రమ్మంటే వాళ్ళు వస్తే ఆ రోజు మనమే మన దగ్గరనే సీమంతం చేసుకుందాం. మేము లోపల రాం కదా, ముగ్గులో లోపల రాని కదా, నువ్వు లోపలి పోతావు. మేడం మంచిగా తెలుసుకొని మంచిగా ఉన్నదంటే 9 నెలల సంబంధం చేద్దామా 5 నెలల సంబంధం చేద్దామా ఆ ఎంపుని అడుగుదాము. అడిగితే ఆయన ఏ రోజు అయితే అయ్యగారు ముహూర్తం చూస్తుంటారో ఆ రోజు వస్తా అంటే మన ఇంటికనే పిలిపించుకొని మన ఇంటికన్నా మంచిగా సంబరంగా చేసుకుందాం. అరే నిజంగా అట్నయ్యా, రమక్క బిడ్డకు 5 నెలల సంది పలహారాలు పెట్టిళ్ళు, 7 నెలలుగా అబర్షన్ అయింది. అయితే వాళ్ళు ఒకటే ఏడుచుడు. మనం అట్లా చేయొద్దు, మంచిగా కొద్దిగా లోపల పోయి నేను తెలుసుకున్నాకనే శ్రీమంతం చేసుకుందాం మనం. అట్లయిందానమ్మా? అయిందట బిడ్డ, బాగా ఎడుతాను వాళ్ళు పాపం. మనం తెలుసుకున్నాకనే చేసుకుందామే. జాగ్రత్త బిడ్డ జాగ్రత్త, లేని పని పరిశాన్ చేయకు, మంచిగా చూసుకో. బాగా బాబు ఊకే భయపడితే భయపడినట్టు అవుతుంది. ఊకే ఎందుకు భయపడతాను? నువ్వే కన్నట్టు చేస్తాను నాకు తెలియదా? నువ్వు అక్కడ కూర్చోపో, సాన్సేపు బిడ్డ కూర్చొని నడుము వస్తుంది కావచ్చు. నాకు మక్క గ్యారెలు చేస్తావని అవి అంత బిడ్డ అరగాయి. నీకు ఇంత బెల్లన్న పడతా, నీకు తినబుద్ధి అయినట్టు కదా. అప్పుడు బెల్లం అయితే బెల్లం వండి పెట్టుకో, పడుకో బిడ్డ, నువ్వు పడుకో. సర్పంచ్ సాబు మా వాళ్ళు అందరూ వచ్చినట్టే, మరి ఒకసారి వానికి ఫోన్ చేయి. చేసినా వస్తాడు. మళ్ళీ నా పొద్దున చెప్పినా వీళ్ళు అచ్చుతో చెప్పినా, ఫోన్ చేసినా వాళ్ళు వస్తాను. అదే కదా అందరం వచ్చినాం కదా, చెప్పిన అందరం వచ్చినాం కదా. రమేష్ అన్న వాడికి ఇట్లా లేడీ ఎత్తాడు, పెద్ద మనుషులు ఎటోళ్ళు వెళ్ళిపోయినాక వాడు వస్తాడు. వాడు 5 నిమిషాలు చూద్దాం. ఇక వాడు మనోడేనా తీరా తమ్మి, అయినా అత్తనట్టున్నది కదా తమ్మి. మనోడు అనుకుంటేనే పానం మీదకి వస్తాడు. వాళ్ళు రెచ్చగొట్టేటట్టు మాట్లాడతారు, నువ్వు సపోర్ట్ చేయకుండా అంత పెద్ద మనుషులు చూసుకుంటారు. కదా ఎంతసేపు ఎందుకైంది? అది మా పెద్దాపం పిలుచుకురాను పోయింది. వాళ్ళు ఎంతసేపు వచ్చి వాళ్ళు ఉల్లి పెడతారు. అదే కానీ పెద్దాపం పిలుచుకురాను పోయిన వస్తాడు. ఏడు మరి అసలు వస్తాడా ఇప్పుడు? వస్తాడా గేట్ కంచి వస్తలేడా? కూర్చో అడు కూర్చో కూర్చో అడు కూర్చో. ఏమయ్యా రాజు, స్వాగతం. జర మీరు ముందర రాని. మరి నిన్న పంచాయతీ అనుకున్నారేమో ఇలా చేద్దామని, ఎట్లా అనుకున్నారు? ఉచితంగా ఒట్టిగానే చేద్దాం అనుకున్నారా, ఏమన్నా జమానత్ ఇచ్చి చేద్దాం అనుకున్నారా? మీరే ఎప్పుడు ఇక అదే మాకేంది జమానత్ ఇవ్వాలి మీరు, మా ఉద్దేశం అది. మీరు ఎట్లా అంటే అట్లనే జమానత్ ఇవ్వండి. అయినా అడిగే బాపు నన్ను అడిగేదే ఉన్నదే, పెద్ద మనుషులు ఎట్లా అంటే అట్లనే.
జమానత్ ఇవ్వాలి, లేకపోతే మీరు వినరు. అవతలోడు ఇస్తే ఇతరుడు ఇస్తాడు. ఈరి ఎవరో ఒకరు ముందు కానీ ఎంతకి ఇస్తావు, నువ్వెంతకి ఇస్తావు? మీరు ఎంత అంటారు ఎప్పుడు? నేనైతే 10,000 అనుకుంటాను. 30,000కి ఇయ్యండి. అవునే బాబు, ఫిర్యాదు అయినా జమానత్ ఇవ్వాలి. అవతలోడాట చూసినావా ఏం మాట్లాడుతాడో? మీరే చూడుల్లి. ఇగో మళ్ళా నేనైతే ఫిర్యాదుకి రాలేదు, నువ్వు ఫోన్ చేస్తేనే నేను వచ్చిన. అక్కడ ఒడ్డుకాడ లొల్లైంది వాస్తవమే, నలుగురు దగ్గర మాట్లాడదామనా అని చెప్పిన. వాడే వచ్చి ఫిర్యాదు అయింది కదా, వాడిని అడుగురు ముందట. ఫిర్యాదు పాస్ ఆయన అయిందా? నాకు తెలియదు, మళ్ళా దగ్గరికి వచ్చి వాడే ఫిర్యాదు అయిందట. కొట్టిన పీకిన అనేది అన్ని రాజా ఫిర్యాదు అయిండు. వెనక ముందు ఆడతలేందే. అరే అడుగుతాను, ఆగు రాదా, నువ్వు ఆగు. రాజు చెప్పురా తమ్ముడు. అవునే బావా, ముందుగా మేమే ఫిర్యాదు అయినాం. నేను చెప్తావు, మేమే ఫిర్యాదు అయినా ముందుగాల. ఎందుకంటే మాకు పాన భయం ఉన్నది వాళ్ళతోని. చేనుకాడ మా పని మేము చేసుకుంటా అంటే పిలిచిళ్ళు వాళ్ళు పిలిచి కట్టెలతోని మట్టి పిల్లలతో కొట్టేందుకు వస్తారు వాళ్ళు. మాకు భయమే పిలిచిన. అసలు ముచ్చట కత్తే 3 గుంటల భూమి మాకే కావాలి. ఎట్లా కట్టాలి 3 గుంటలు? మా మామగారు జటపాల కింద 3 గుంటలు ఇచ్చారు. నువ్వు ఈ జాగ్రత్త ముచ్చట మాట్లాడమంటే 3 గుంటలు మాట్లాడతావే? మాట్లాడు జాగ్రత్త ముచ్చటైతే. మీరు ఇద్దరు ఆవురమ్మా, చెప్పదా తింటారా అయినారా? మీరు సైలెన్స్ ఉంటారు ఇద్దరు. తమ్ముడు చెప్పురా, మొన్న జగన్నాథ్ 30,000 ఇస్తా అంటే కదా, ఏమని చెప్పు. 30,000 లేవు కానీ 10,000 అయితే ఉన్నాయి, 10,000 ఇస్తా. మొన్న 30,000 అంటే కాదురా మరి. అరే 30,000 అయితే వాళ్ళ దగ్గర 30,000, 10,000 అయితే 10 కాదా? పంచాయతీ కాదా? అరే పైసలు ఎక్కువ ఉంటేనే భయం ఉంటుంది వాళ్ళకు. అలా ట్రైన్ కాదా? ఇన్ని చేయలేదు పంచాయతీ ఇసోటి 10,000తో అవుతుంది కానీ కొట్టుకున్న పంచాయతీ అదే గెట్టు పంచాయతీకి 1,000 పెడతారా ఎవడన్నా? సరే నీ మాట 10,000తో కానీ అన్న ఆవేశం అన్నాం కానీ పంచాయతీ చేస్తానికి ఏమంటా? సరే మరి చేద్దాం, అందరూ 10,000 పెట్టుకో. 10,000 పంచాయతీ సరే మరి 10,000 జవన తీరిద్దరు. పాపంది రాసుకున్నాక పంచాయతీ అట్లా చెప్పినట్టు తింటాం, లేకపోతే లేదు. మనిషికో 3 పెద్ద మనుషులు తీసుకొని ఎవరు వినకపోతే వాళ్ళ జమానత్ తప్పు. ముందు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. 20,000 ఇస్తా, 30,000 ఇస్తా, శాతం అయితే లేదు. మరి మాటలు అత్తాయి అప్పుడు. ఇప్పుడు రావు. భూమి ఎత్తుకున్నానికి పైసలు ఎక్కువ ఉంటాయి. పైసలు ఉన్నాయట, మనం అప్పు తెచ్చుకొని చూస్తాను నువ్వు వచ్చి ఏం ఓడతావే? కంపతోటి పెట్టుకోలేవు నువ్వు, ఆగరాదే. చూసినావా మా మామ ఎట్లా మాట్లాడుతాడో? ఏ వచ్చింది ముచ్చట. ఇక్కడ మాట్లాడమన్నప్పుడే మాట్లాడాలి. ఇప్పుడు లంగలమైన మేము ఆ కొడుకు మంచోడైండు. 10,000 ఉన్నాయి, బరాబర్ ఉంటాయి. 10,000 ఇచ్చిండే డిబా అది కాగితం రాయి. రాజు స్వాగతం, మీ జమానతులు ఇచ్చిండ్రు. మేము చెప్పినట్టు వింటామనే మీరు ఇచ్చిండ్రు. మేము చెప్పినట్టు వినాలి. ఎవరైతే వినరో వాళ్ళ జమానతు జప్తు అవుతుంది. ఇంకొక విషయం, ఒకరు మాట్లాడినప్పుడు ఇంకొకరు మాట్లాడొద్దు. మీరు ఎవ్వరు కూడా మాట్లాడొద్దు. మీరు చెప్పుకున్నాక మళ్ళీ తర్వాత ఆయన చెప్తాడు. ఆయన చెప్పినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, నువ్వు చెప్పినప్పుడు ఆయన మాట్లాడొద్దు. ఇది విషయం. అట్లా అయితేనే కట్టుబడి ముందడికి రాని, లేకపోతే లేదు. తాత, నేను చెట్టు కింద మాట్లాడతానా? నేను అబద్ధం ఆడే మనిషిని కాదు. మా చేనులో మేము పని చేసుకుంటాను, వాళ్ళ చేనులో వాళ్ళు గడ్డి నొక్కుంటారు. మా మామ, అత్త, మా అన్నగాడు, మా వదినే గడ్డి నొక్కుంటారు. ఇక మేము ఆడ చేనులో పని చేసుకుంటాను. వీళ్ళు కట్టెలు పట్టుకొని రాళ్ళు పట్టుకొని మమ్మల్ని ఓ పోడా ఇట్రారా బాడుకోని పిలుచుకుంటున్నారు. మేము ఆడ వేసరికి ఏమున్నది, కొట్టకొట్టాలంటే మీదికి పిలిచి కొడతారా? అరే వాళ్ళకు అయితే నేనేం చేసిన అంటే, మనకు వరి వచ్చేందుకు మిషన్ ఉంటుంది కదా, అయితే ఆనంగలి వరలు పోయలే అని చెప్పి నేను వినోట్లోకి వెళ్ళి వచ్చిన అన్నట్టు. వినోట్లోకి వెళ్ళి వస్తే అది ఒడ్డు కొంచెం కింద ఊరింది. ఇప్పుడు ఎవరైనా సరే, నువ్వైనా నేనైనా ఒక దాంట్లోకి వెళ్ళి దాంట్లో పోతాం కదా. మరి పోయినప్పుడు కూలినందుకు వాడు పిలిచి, నువ్వు గిట్లకెళ్ళి ఎట్లా నీకు బాటున్నదారా, గిట్లకెళ్ళి ఎందుకు వస్తానవరా నువ్వు అని కట్టెలు పట్టుకొని కొట్టకొట్టేస్తానంటే గల్ల పట్టుకున్నా వచ్చి గల్ల పట్టుకుంటానంటే కాదే. మా బాబు మా అక్క మాట్లాడిరంటే ఒప్పుకుంటాం. ఇంకా మా చిన్నబాబు మాట్లాడు ఏందో నాకు అర్థం కాదు. ఇగో నువ్వు రీతి లేకుండా మాట్లాడకు, నువ్వు నియతిగా మాట్లాడు అని మాట్లాడతాడు. ఆయన ఏమక్కుంది ఏడ మాట్లాడనీకి? నీ అవ్వ 3 గుంటల భూమే. అరే పట్ట ఎంచుకున్నాడు చూసుకుందంతే అని నేను ఊకుంటా అంటే, మా ఏదో వచ్చిన కాంచి వాడే దున్నుకుంటానంటే వాడే దున్నుకుంటాను నేను అన్ననా? ఇప్పుడు నువ్వు ఒక దాంట్లోకి వెళ్ళి ఒక దాంట్లో పోరా? నీ పొలంలోకి ఆయన పోడా, ఆయన పొలంలోకి నువ్వు పోవా? చెప్పు. నీ అవ్వ ఊకుంటాడో బాగా చేస్తాను. ఆ ఒడ్డు మిషన్ దిగింది అంతే, దిగినప్పుడు కింద కూలింది. కూలినందుకు వాడు కట్టెలు పట్టుకొని బండలు పట్టుకొని కొట్టకొట్టాలంటే కొంచెమే కూలిందా అంటే ఏ పాడు కూలిందే? ఏ పాడు కూలింది? అన్నట్లు కూలి. నేను దిగింది ఒక కాడనా? నేను దిగింది ఒక కాడమ్మా. మా భూమికి అసలు బాటే లేదంటే ఆయన దాంట్లోకి వెళ్ళిపోతున్నావు. కాలు పెడితే మిడకెత్తాడు, మిడ పెడితే కాలుకి ఎత్తాడు. అయినా మా ఓడనే వచ్చినమే, మందోడితే మేము వద్దు. మా చెప్పు మంది దాంట్లోకి వెళ్ళి దూకుంటారా? మా వాడు పేరోడు అని చెప్పి అత్తయ్య ఒక అట్లా ఈ కథ చేస్తాడు. ఒడ్డు కూలిందని. ఒడ్డు కూలి తీసుకోరాదా? ఏ పాడు కూలిందే? గింత కూలింది అంతే. బాగానే చెప్తానవరా నా గురించి.
అన్న వానికి ఎన్నో వేసినేమన్నా సంత తమ్ముడు అనుకొని ప్రతిదీ వేసుకొచ్చిన వానికి భూమి కాడ ఏం తెలియకుండా గిదిరా భూమి ఇట్లా దున్నాలి అనుకుంటా ప్రతిదీ వానికి నేర్పించిన సంత తమ్ముడు లెక్క వాడు ఇవాళ నా మీద ఎన్ని పుట్టిస్తాడు ఎన్ని చేస్తాడు వాడు ఇవాళ పెళ్లి కాగానే వాడు దాని మాటలు విని ఎన్నో మాట్లాడుతాడు. అసలు మేము అక్కడ కొట్ట కూడా పోలేదు, మేము గడ్డి నొక్కుతాను. గడ్డి నొక్కుతా అంటే వాళ్ళని పిలిచిన ఒట్టేందని మా అయ్య మమ్మల్ని పిలుచుడుతోనే ఆ ముచ్చట ఏందని అడిగినాం. అన్న కదా రారా అనడా, పోరా అనడా, రారి చూడు అన్నారా, కట్టెలు పట్టుకొని కొట్టొచ్చారంటే మేము ఎందుకు కొట్టేస్తాం చెప్పుర్రు. ఇన్నేళ్ళ సంది ఏ ముచ్చటకైనా అన్న మరి గిది ముచ్చట ఏందే గా ముచ్చట ఏందే అని అత్తే ఏనాడు కూడా మా పాలోడు కదా ఎందుకు చెప్పాలని మేము ఏనాడు అనుకోలే. అయిన దానికి కాని దానికి ఏ టైంలో పడితే ఆ టైంలో పోయి వాళ్ళకి పని చేసి వచ్చిండు. ఆ న్యాయం ఉంది ఆయనకు, ఆయన పెళ్ళానికి ఏమరక. రమేష్ అన్న నీకు తెలియదా? రమేష్ అన్న ఆడ ఒడ్డు ఎక్కడ ఎంత చెక్కు కత్తాడు నువ్వు చూడలేదా? ఒట్లు పెట్ట నేర్పిండు నా మగవాడు, ఒట్లు ఎక్క నేర్పిండు నా మగవాడు, ఏ పని ఎట్లా చేయాలని అన్ని నేర్పిండు. ఇవాళ మేమే లంగలం అయిపోయినామా? సంపుతామాట సంపుతాం, తలకాయ వలుగు తలకాయ దాకితే తలకాయ వలుగు సంపుడంటే గంత ఘోరంగా ఆ పానాలు తీసేటోళ్ళ లెక్క కనబడుతున్నా మా బావ మేము. రమేష్ అన్న నేను ఎప్పుడు కోపానికి రాలేదే, వాడిని నా సంత తమ్ముని లెక్కనే ఉంచుకున్నా. కానీ పెళ్ళైన సంధి అది చెప్తాంది, వీడు అదే పని చెప్తాడు. ఇంకా ఒట్ల కాడ ఏం పండుతుంది వీనికి? కానీ ఏ రోజు కూడా లొల్లికి పోయేటోడు కాదు. ఇంకా నేను గట్లగా గిట్ల అన్నా కూడా సపడే కుక్కోయేవాడు ఎవడు? నా తమ్ముడు కాదా, నా తోడ ఉట్టకుంటేంది, నా చిన్నయ్య కొడుకు, నా పెద్దయ్య కొడుకు అనుకుంటే ఇట్లనే సంతాయించుకు వచ్చిండు. 3 గుంటలు అని మాట్లాడతారు. 3 గుంటలు ఎట్లా వస్తుంది బావా? మీ అందరు తెలియదా? అవునా మావా, నీకు తెలియదా? 3 గుంటలు కాయిదాలు లేవా? ఇప్పుడు కాయిదాలు లేవా? కాయిదాలు కూడా ఉన్నాయి. నువ్వు మనిషి కానీ ఏం మాట్లాడతారు? ఏం రోజులు పెడతా మీరు? పంచాయతీలకు వచ్చి ఒకళ్ళు చెప్పి తండ్రి వాళ్ళు వినాలని చెప్పినా మీకు ఎందుకు రోజులు పెడతారు అట్లా? అన్ని అబద్ధాలు చెప్తారు. పెద్ద మనసు ఇంట్లేరా? వాళ్ళు చెప్పరా? అబద్ధాలు ఆడితే నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు చెప్పాలి. నేను అడుగుతారు అందరూ జవనాలు ఇచ్చినప్పుడు పట్టినే ఇక ఒకరికొకరు రోజులు పెట్టుకోవడానికి మనం మమ్మల్ని పిలిచి ఇక్కడికి పవన్ ఎందుకు పడరు? రేపు పొద్దున తప్పేదో ఉప్పేదో వాళ్ళు చెప్తారు. పెద్ద మనసు ఇంట్లేరా? అరే ఎవరు వాళ్ళు చెప్పుకుంటే మరి పెద్ద మనసు ఎందుకా? ఆగేతా లాగే ఏం మాట్లాడతానే నువ్వు అందరికన్నా ముందు కాదు ఇంటికి వచ్చినట్టు కానీ ఆ పోరికి తెచ్చినంత తెలుస్తలేదా నీకు ఈయనకు? అమాయకంగా ఉన్నారు మిమ్మల్ని, అమాయకం చూసి మోసం చేస్తాను. అవు బావా నువ్వు లేవు ఆ రోజు భూమి కొలిచిన రోజు మా అయ్యంపుడు వీళ్ళు అయ్యా నువ్వు నేను ఈ రమేష్ మనం 5 కాదా కొలిచింది. కొలిచి ఒట్లు పోసిన రోజు పోలు ఇంతలో 2 గంటల పొట్టు వచ్చింది. ఇవాళ పోలు ఏ ఒట్టు చేసి రాదు, మళ్ళీ మీదికి వెళ్ళి మా అల్లుడు ఇది కొట్టకొట్టుకి ఎత్తాడు. అవునే తల్లి నువ్వు మక్కదొన్న చేనుంటే ఏమని పిలిచిందే? ఇక రావే బిడ్డ, ఇక రావే ఓ తల్లి, ఇక రావేనంటే బావా ఒక్క కొట్టు నీ దగ్గర నా దగ్గర గురగొట్టిండు బావ. మొత్తం హార్వెస్టర్ తీసుకొచ్చి ఒక్కటి కూడా ఉందంటే వేసుకుంటాం బావ, కట్టం నిట్టురం అని మొత్తం 15 నోట్లు 15 నోట్లు కూడా కొట్టిండు బావా. ఇగో ఇంత పెళ్ళ పట్టుకొని వచ్చి నా బిడ్డను చంపుదామని చూసింది బావా. మళ్ళీ నా బిడ్డ చంపుతుంది, నాకు పాన భయం ఉన్నదని చెప్తుంది బావా. మీరే దయచేసి మీరే న్యాయం చేయాలి నా బిడ్డకు. నోట్ల నాలుకలేనోడు నా అల్లుడు, ఏ ఇంటికైనా సాయం చేస్తాడు, ఎవరు ఇట్లా పిలిచినా పోతాడు. ఆయనకి ఎన్ని సాయం చేయాలని అల్లుడు, ఆయన పెళ్లి ఎవరు చేసుకొచ్చిన అల్లుడు కాదా, నా బిడ్డ కాదా? ఇవాళ ఇవ్వచ్చు ఏం కథ నీ కథ ఇంత గుండు పట్టుకొని ఈ ముచ్చట మీరు వేలు కొట్టాలి. లేకపోతే ఇవన్నీ కాదు ఒకటి వాడు ఎప్పుడు పొలం నాటేసుకున్నా కూడా బండ్లు అన్ని పోయినాయి. ఒడ్లు కూడా వాడు ఒక్క రోజు వేయలే మంచి తెమ్మడి నేనే వేసుకున్నా. అయినా కూడా ఎప్పుడన్నా వాడిని ఏమన్నా అన్ననా? ఎప్పుడేమలే. హార్వెస్టర్లు పోతానే కేబుల్స్తో దొక్కిస్తాడు, అన్ని ఎత్తాడు వాడు. వాడికి కనీసం కొంచెం విశ్వాసం మీరు ఆగురు కానీ పేపర్ ప్రకారం చూస్తేనైతే మీరు అట్లా 3 గుంటలు జ్యేష్ఠ భావం కింద అవి పుట్టించుకున్నారు. అవి ఆ పేపర్లు పుట్టించుకున్నారు వాళ్ళు. అయితే తమ్ముడు అంత పక్క పెట్టింది. నేను ఒకసారి చెప్తాను, ఆ కాగితం రాసిన రోజు నువ్వు ఉన్నావు, మా చిన్న బాబు ఉన్నాడు. కాగితం రాసిన రోజు 3 గుంటల భూమి మా ఆయన అంటలేను, నేను అంటలేను. మరిగా పేపర్ మీద ఉన్నది దాని ప్రకారం పోదాము అని నేను అంటానా? వాళ్ళు పుట్టించుకున్నారు అంటాను. ఆడికి మోగ మీదకి పోయి చూద్దాం. ఇది ఇలా లేకపోతే పెండ్ల మొగడు వాళ్ళకి ఏదైనా కూడా ఆడికి మోగ మీదకి పోయి ఆడ చూసి మీకు బాగా జాగ్రత్తగా మేము రౌతులు బాధేస్తాం. దండం పెడతాను బాంచని మీ కాళ్ళు మొక్క. నువ్వు గడ్డి నెట్టి వచ్చిన సప్లైగా గడ్డి నెట్టి అది పోతే అయిపోయేది ఉండే. దాన్ని ఏం చేసినావు? వీడికి రాని అల్లుని పిలిచివి, బిడ్డని పిలిచి ఎంత నాశనం చేసిండని చెప్తివి. అరే అట్లా బాబు ఏదో అయిపోయింది. ఊళ్ళకి ఓడారా వాళ్ళు హార్వెస్టర్ తీసుకుపోయి కూలిందని మా వచ్చి ఇంత దూరం తీసుకొచ్చి జమలతుల కాడికి తీసుకొచ్చి జమలతులు పెట్టించి పంచాయతీ చేయబడుతుంది. ఇక్కడ కూర్చుంటే పంచాయతీ కాదా మళ్ళీ భూముల కాడికి పోదాం పడుతుంది. ఏంటి కలిసి ఉన్న వాళ్ళంతా నాశనం చేసుకుంటారు ఎవరంతా. ఏందన్నా మీరు అచ్చిలోళ్ళు పెట్టించిల్లు అంటున్నావు. మేము రాకుంటే ఎవరు ఎత్తారు? నా బిడ్డ దగ్గర ఎవరు రాకుంటే మంది ఎత్తారా? రేపు కట్టవస్తే వాళ్ళవయ్య రారా? వాళ్ళవయ్య వచ్చి చేయరా? మేము కట్టిన చేసినావు నా బిడ్డ దగ్గరికి. ఏం మాట్లాడుతున్నావు? ఎట్లా మాట్లాడుతున్నావు?
పెద్ద నువ్వు ఏదైనా ఒకటి చక్కగా మాట్లాడు. అరే ఖచ్చితంగా మాట్లాడతాను నేను. మాట్లాడకపోతే అప్పుడు 3 గుంటలు తీసుకున్నారు వాస్తవం మీ పేరు ఉన్నది. ఇప్పుడు ఎట్లా వచ్చింది అది ఏదంగా వచ్చింది కాదు ఒడ్డు పోయినంత మాత్రాన ఇదంతా వచ్చింది ఇదంత ఉండునా బయటకు వచ్చినా 15 నోట్లు కూడా కొడతాడా? అరే పోవాలా పోదాలి కదా పోవాలా ఒక్కోటి అవుతుంది 2 నోట్లు అవుతుంది పోదాం పాలి. అరే పెద్ద బాబు వాళ్ళు చెప్తుంటారు ఏం చేద్దాం మరి చూసేద్దాం పారాదే మొదలు. అరే సరే పోదాం పారా ఆడికే ఇక పోదాం పాలి చూసేద్దాం పోదాం పాలి చూద్దాం పారి అడిగి పోయి వాడు ఏది లేకుండా చేసిరాలిగా. ఇటు చెక్కుకుంటా ఇటు హార్వెస్టర్లు దిగుకుంటా ట్రాక్టర్లు వచ్చుకుంటా మొత్తం ఒడ్డంత ఎట్లా విందో చూడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు కదా అప్పను. అరే చెక్కి కిందున్నోడు చెక్కిండు వాడు ఒడ్డు పెట్టాడు మీదున్నోడు చెప్తాడు ఒడ్డు పెడతాడు మీదున్నోడే పెడతాడు కిందున్నోడు పెట్టాడు వాడు అవసరం కొద్ది చెక్కుంటా వాళ్ళ పడతాడు భూమి వాడిని నీకు కలిసింది. ఏంది మావా వాళ్ళ పొలమే మేము దున్నుకుంటామా? అట్లా కాదు బావా కింది పొలం వాళ్ళది మీది మాది భూమి ఎవరికి కలుతుంది ఒడ్లు ఎక్కుకుంటా అంటే కిందోళ్ళకి కలుతుందా మీదోళ్ళకి కలుతుందా? పెద్ద మావ ఎట్లా మాట్లాడతాడు? ఆయన కంకణం కట్టుకొని వచ్చిండే. అరే కంకణం కాదురా ఆయన బాటకు ఆయన భూమికి ఆయన బాట ఎట్లా రావాలి ఆయన చూసిన బాటతో రావాలి. అట్టకెళ్ళి పొలాలు పోయలేదు నీళ్ళకెళ్ళి వస్తా అంటే అడిగేస్తారా నీ రూపాయి కొద్దిస్తావా? భూమి కిందలో జరుగుతుందా మీదలో జరుగుతుందా? అరే కిందోనికే కలుతుందిరా. వట్టి గడ్డి వీకినా మట్టి రాలి వట్టి గడ్డి వీకినా మట్టి రాలి వీళ్ళకి కలుతుందా వాళ్ళకి కలుతుందా? కిందోనికే కలుతుందిరా. అది కాదా రాజు రాజు అది కాదు తమ్ముడు మన అర్ధరవుతుంది లేవు అటు ఇటు తమ్ముడు 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 లొల్లద్దు రత్నాకర్ లొల్లద్దు చెరో ఇద్దరిని మీరు తీసుకోర్రి గడ్డు నీడ కూర్చొని మాట్లాడు. ఆయన భూమికి ఆయనకు చూసిన పడుతుంది రావాలి రూపాయి కొద్ది అత్తా పోతా అని మాట్లాడితే ఏమన్నట్టు? అందరు భూమిలోకి వెళ్ళి దొక్కుతాం భూమి దొక్కంది ఎవరో ఉండవు. ఇగో బాగా ఒక్కడే చెప్తానా ఈడికెళ్ళి ఆడికి అద్దుక నీళ్ళు ఉంటాయి ఆయన చూంచువాను ఆయన భూమికి ఆయన గట్టి ఉంటదిగా ఆ గట్టు తీరు చూంచురే మీరు ఇవ్వలేదు ఒట్టేలు కూడా ఇది చెప్పవే రమేష్ ఇది ఏంది కథ? ఇది ఎవరన్నా ఇంతకాలం తొక్కియంగా చూసిన ఒక్కొక్కటి అంటే వేసుకుంటా కావాలని మాట్లాడకు కావాలని దొక్కించిన కాదురా మిషన్ దిగినప్పుడు మళ్ళీ ఇది కూలింది కదా కళ్ళు కనిపించలే మళ్ళీ వేయాలని ఎప్పుడు ఎత్తారు బురద వచ్చినాక ఎత్తారు. బురద వచ్చినాక ఎత్తే ఇక్కడ రాకుండా ఒట్టు మరి ఇక్కడికి వెళ్ళి అక్కడ కుంటారుగా మరి తెలుసా ఇది ఇది అంత ఇట్లా ఉంటది ఇక ఇదంతా కూలింది కదా ఒడ్డు ఇది ఇక్కడికే ఒడ్డు చేస్తాడు తమ్ముడు తమ్ముడు సాగదు మీరు లొల్లి పెట్టుకున్నాక చిల్లమ్మక చూపెట్టున్నదా వాళ్ళు ఎవడు వీకింది చెప్పు పీకినట్టు రుచి చేయి ఫస్ట్. అరే నల్లిగుట్లాడా అక్కడ రాయి ఒకటి ఉండే ఇక్కడ రాయి ఉండే పీకి మళ్ళా ఒడ్డంతా చెక్కుకుంటా బాగా మాట్లాడుతానేదా తెలియదా ఎక్కడ ఉండేరా? అరే ఒట్టి గీడు ఉండేరా ఒట్టి గీడు ఉండేరా మరి అరే మంచిగా మాట్లాడు రెచ్చగొట్టినట్టు మాట్లాడు ఎంత పెద్ద మంటున్నారు. పొలాన్ని కొట్టి చంపుతారా మమ్మల్ని తీసుకొచ్చి చెప్తున్నా కొట్టుకుని పాలు కానీ ఇంతగానో ఎండలో తీసుకొచ్చి సంపదాలు గిందిగా తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి మీరు కొట్టుకున్నారు ఆగుతాను అయ్యోనా
మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి మీరే కొట్టుకుంటారు అరే వద్దని ఊకుంటారు అసలే అక్కడ ఆ గెట్టినా అంటే ఇక్కడ ఈ గెట్టినా అంటారు ఏంది మేము వచ్చినది ఎందుకు మీకు పంచాయతీ చెప్పడానికి మీకు పంచాయతీ చెప్పి ఎవరు లెక్కన్నది ఏం కాదా అని చెప్పి పంచాయతీ చెప్పి ఇద్దరు సామరస్యంగా చేద్దామని చెప్పేసి మేము వస్తే మీరు కూడా పెట్టుకుంటారు మేము ఎందుకు వచ్చాడు ఇక్కడికి మరి మీరు చేసుకోలే రాలేకపోతే అసలు పోదాం రాలి ఎక్కడ పోదాం రాలి పా మీరు చేసుకోవాలి ఇక మీరు చేస్తాను ఇక్కడ మీరు ఊరికి వచ్చి కొట్లాడుకుంటే మేము ఏం మాట్లాడాలి మరి మీరు మనిషికి ఇద్దరు తీసుకోవాలి ఇక్కడ మనిషికి ఇద్దరు తీసుకోవాలి మీకు ఇష్టమైన వాళ్ళను మా వాళ్ళు అనుకుంటే మీరు న్యాయం చేస్తాను అనుకుంటే మనిషికి ఇద్దరు తీసుకోరి రమేష్ అన్న ఎందుకంటే ముందర నుండి రమేష్ అన్న తెలుసు కాబట్టి రమేష్ అన్న సరే మా చిన్న మామ ఉన్నాడు పెద్ద ఉన్నాడు మా పెద్ద తీసుకుంటాం నువ్వు ఇంకోని చెప్పి బాపు సరే ఓకే కొత్తలో తీసుకోవాలి మీరు పోలి ఇక్కడ నుంచి పక్క ఒడ్లు చూడురి మీరు రాళ్ళు చూడురి రాళ్ళు ఎక్కడ ఉండేనో అనేది తెలుసు కొలువురి అవసరం అయితే కొలువురి ఇగో బాన్ భూమి ఏదో చేస్తాను పోరా పరిగణలోకి తీసుకొనే మాట్లాడతాం అన్ని విధంగా పంచాయతీలో వాడు ఏం చెప్పిండు 3 గుంటలు కలుతుందని చెప్పిండు కదా ఎన్నో కలుతుందట కోంట్ర కలుపుకున్నామట కావాలంటే కొలువురి చూడురి చెప్పుర్రి అన్ని విధంగా వచ్చినాం ఇక్కడికి మమ్మల్ని పంచాయతీ చేయనిస్తారా మీరే చేసుకుంటారా మీరు మళ్ళా పోయి కొట్టుకునేరా మళ్ళా జరుగుతాయి వీళ్ళకి చెప్పుడే ఉండదు మళ్ళా ఇక వాళ్ళు ఎక్కడో అక్కడ వేళ్ళు మనల్ని అయితే శరీరాన్ని కోరుకున్నారు మరి గెట్టు ఇది గొలిచి చూద్దాం పట్టరాదు మరి అరే కొలుచుడు ఎందుకు రా నాకు ఎరికేరా ఇవాళ వచ్చి ఒకసారి కొలిచి రాళ్ళు బాచినవురా బాపు కొలుసులు వద్దని చెప్తాను నువ్వు అంటాను నువ్వు అప్పటి నుంచి ఒకరి మొక్కలు మాట్లాడతాను అని చెప్పేసి ఆయన స్వాగతంలో మామ వచ్చి మాట్లాడతాడు ఇట్లా ఎంత కాదు వాళ్ళు ఎవరి దాకా కొట్టుకుంటే ఆపినాం ఒక్క బార్ ఎంత వరకు ఉన్నదో టేప్ అయితే తెచ్చినాం రాసుకుంటే వచ్చిండు ఎంత వరకు ఉన్నదో ఒకసారి చూద్దాం మనకు కూడా అక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది మీరు పోయి ఏం చేసి లేని ఇంకోవాలి పట్టు వెనుకబో బరాబర్ చూడు మరి ఎంతనే రాదు ఎంత ఇది 20 ఫీట్లు వేసుకో 20 ఫీట్లు 20 పోనీ నాడు 20 చూసుకో బాపు రావే బాపురా మళ్ళా వాడు మూతరావు తాతున్నాడు చక్కగా పట్టు చేయలే పట్టే ఇంకా కొద్దిగా తాత శైల వాటి నిలవాడు నీళ్ళు నిప్పులు లేవు ఎండలో చంపుతాను కానీ మనల్ని ఓ బాపాయ బాబుగా మంచిలు అన్నది ఏమని రాదేందని 30 రాసుకోరా రాసుకుంటాను అయిపోయింది వీడికి అయిపోయింది ఇగో అద్దు కొలత వీడికి వచ్చింది రౌతెత్తి అయిపోతుంది వాడు వాద్దాం పట్టు ఇక సెంటర్కి వెళ్దాం వాడ రౌతులు ఎత్తే వాళ్ళు ఎందుకు పుట్టానికేనా మనం చెప్పేది ఉన్నాం చెప్పడానికి వీడికి వచ్చింది కలిసింది రౌతు రైట్ ఇదే ముచ్చట వాళ్ళకి చెప్దాం పైగా మనం బరాబరి కొలిచినాం కొలిసినాక వాళ్ళు కొట్టుకుంటుంటే ఆపినాం వాళ్ళని పక్క జరిపినాం కొలిసినాం అర్ధరవుతులు వాతినాం మనసులో పెట్టినాం పాతినాం పాబందిగా వాళ్ళకి రాసిద్దాం వాళ్ళు ఎక్కడికి పోయినా పోలీస్ స్టేషన్ కొని హైకోర్టు కొని అయితే రాసిద్దాం రైటే నువ్వు అంటాను కానీ కిందోని భూమిలో పడుతుంది రౌతు ఇప్పుడు ఒడ్డు కింద పడ్డది ఇది జాగా మీలోనికే పోతుంది మరి మనం న్యాయం చేసినట్టే పోతుంది మరి ఎందుకంటే కిందోనికి వెళ్తుంది కాదు బాబు ఇప్పుడు రమేష్ బాబు కిందోనికి వెళ్తుంది అది మనం ఫస్ట్ ఆయన కూడా చెప్పినాం రాజుకు చెప్పినాం మనం స్వాగతకు చెప్పినాం ఏమని చెప్పినాం కింద లెవెల్ అయితే ఉంటారో గడ్డి వీగినా కూడా వాళ్ళకే కలుతుంది భూమి జరుగుతుంది ఎందువరకు వెళ్తుంది కిందోళ్ళకి వెళ్తుంది అని చెప్పినాం కిందోని మొక్కనే ఒక 1/2 ఫీట్ వచ్చింది పాతినాం బాబందిగా చూద్దాం చెప్పుదాం
చెప్తే వినాలి వాళ్ళకి అంతే మనం. అందుకోసమే నలుగురు ఒకటే మాట మీద మాట్లాడి పేపర్ ఫస్ట్ రాసి వాళ్ళ సంతకం తీసుకొని వాళ్ళని ఒప్పించే బాధ్యత మనది. ఎంతసేపు వస్తారా తోమలాడుచుడు నలకసాల వాళ్ళని పిలిపితే వాళ్ళు అటున్నారు వీళ్ళు ఇటున్నారు. మనం అనుకున్నాం. రాజు రాదామి స్వాగతం. స్వాగతం రాజు. రాళ్ళు బాత వచ్చినాం, చూసినాం, ఎవరి వాళ్ళకి చేసినాం. రేపు పొద్దున దాన్ని మీరు ఏం చేస్తారంటే సమానం చేసుకోవాలి. సమానం చేసుకున్నాడు అంటే ఆయన కింద ఉన్నాడు కాబట్టి నువ్వు మీద ఉన్నట్టు ఒక పీటు నీకు కలిసింది. దాన్ని రేపు పొద్దున మొరం పోపించుకొని ఆడికి ఈడికి సాపు చేసుకోవాలి. ఒకవేళ కనుక ఈ విధంగా లేకపోతే మళ్ళీ మీరు లొల్లి పెట్టుకుంటే మాత్రం మీకున్న జవనతు జప్తు చేయబడుతుంది. అంతే అంతేనా? అంతేనా? ఇద్దరికి చెప్తానా? ఆయనకి ఎప్పుడు నీకు ఎప్పుడు కాదు, ఇద్దరికి చెప్తానా? ఇద్దరు సమ్మతమే. రేపు పొద్దున మేము బాధ్యతట్టుగానే మీరు ఉండాలి. నీకు అవతల నుంచి బాట ఉన్నది, మీ బాబులో ఇప్పుడు పంచుకున్నప్పుడు వచ్చి బాట ఉన్నది. ఆ బాట కంచెలు రా, బాట కంచెలు పో. ఇంకొకసారి లొల్లు వద్దు. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉన్నోళ్ళు ఇప్పుడు ఏం లోకాటలు లొల్లు పెట్టుకోకండి. తమ్ముడు నీ బాట ఏది ఉన్నావు నీ బాటకు నువ్వు. ఇక ఆయనతో నీకద్దు, నీతోనే ఆయనకద్దు. ఇక కలిసిమెలిసి ఈ వారికి ఎట్లున్నారో గట్లే ఉండు. రాజు ఇట్లా చెప్పండి. నీకంటే పెద్దోడు మీ అన్న, నువ్వు అనరాని మాటలు అన్న వాళ్ళని అల్లా క్షమించాలి. అల్ల దగ్గరికి పో. తమ్మి మన ఇద్దరం అన్నదమ్ముల కలిసిమెలిసి ఉన్నాం. ఏదో 6 వేస్తారు పోయేపాటికే నేను గెట్టు పోయేపాటికే నీ మీద కోపం చేసిన తమ్మి అని మీరు ఇద్దరు వాళ్ళ చేతిలో చేయగలరు. సరే బాబు అన్న. నాకు అవన్నీ ఏమంత పెద్ద బాబు, వాడు మంచిగా ఉంటే సరిపోతుంది నాకు. సరే అన్న, తప్పైందన్న. నేను ఏమైంది తమ్ముడు కలపరా ఏదో అన్న తప్పైందన్న. ఓకే సరే తీయాలుడు. అవ నన్ను అచ్చు ఉచ్చేతగా తిరిగి కదా బిడ్డ, నాకు ఎరికే భూమి సంగతి అంతా. ఈ కా నుంచి ఎవరో జావలో వాళ్ళు రమేష్ అన్నదమ్ములు నేను పట్టించుకోలేదు. ఇంత దూరం పోయినా అన్నదమ్ములు అంతే వాళ్ళు కలుస్తూనే ఉంటారు. అందుకే మంచి జరిగిందా? చెల్లెను నువ్వు కూడా ఏమన్నా బయటకి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్విన్ వీడియోస్. అందరికీ నమస్కారం. ఈ చిన్న చిన్న ఒడ్డు పంచాయతీలు, భూమి పంచాయతీలను పెట్టుకొని బంధాలకు బంధుత్వాలకు దూరం కాకండి. అందరూ కలిసిమెలిసి ఉండాలన్నదే మా కోరిక. ప్లస్ చిన్న చిన్న ఒడ్డు కాడ నువ్వు అటు జరిగినావు నేను ఇటు జరిగినా అని అన్నను తమ్ముడు కొట్టుడు, తమ్ముడిని అన్న కొట్టుడు, యారాలను ఇంకో యారాలు కొట్టుడు, ఇవన్నీ చేసుకోకుల్లి. దయచేసి కుటుంబాలకు దూరం కాకండి. బంధాలకు బంధుత్వాలకు విలువనివ్వండి. ఆ విలువనివ్వాలనే కాన్సెప్ట్ తోటే ఈ వీడియో చేసినాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.